తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. శ్రావణ మాసం వచ్చేసింది. ఎన్నో విశేషాలు తెలుసుకోవాలనుకుంటాం. మనకున్నటువంటి ఎన్నో సందేహాలు కూడా నివృత్తి చేయాలని కోరుకుంటాం. అందులో భాగంగా అసలు ఈ మాసంలో చేయవలసిన చేయకూడని పనులు కావచ్చు, శుక్రవారాలు అసలు మనం ఎలా నియమంగా ఆచరించుకోవాలి, వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఇలా ఎన్నో సందేహాలు ఉంటాయి. ఖచ్చితంగా చేయవలసినవి, చేయకూడనివి, వీటన్నిటి గురించి మనకు అవగాహన కల్పించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఋగ్వేద పండితులు, అలాగే శ్రీ కశ్యప వేద విద్యామందిరం వ్యవస్థాపకులు, అలాగే హిందూ ధర్మక్షేత్రం ఛానల్ ద్వారా మనకు హిందూ ధర్మం పట్ల, అలాగే మన వేదం గురించి, ప్రత్యేకంగా మన శాస్త్రం చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయాల పట్ల మనకు అవగాహన కల్పిస్తున్నటువంటి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. గత కొన్నేళ్లుగా చూస్తున్నదేనండి, విగ్రహ రూపంలో అమ్మవారిని ఇలా కొలవటం, తయారు చేయటం, ప్రత్యేకించి ఆర్భాటంగా చూస్తూ ఉన్నాం. చక్కటి డెకరేషన్లు అవి చేసి చాలా వైభవంగా చేస్తూ ఉంటారు. శాస్త్రంలో అసలు ఏమని చెప్పబడిందంటే, చారుమతి అసలు ఏ విధంగా చేశారు లక్ష్మీ అమ్మవారి వ్రతాన్ని? చారుమతి చేసినటువంటి దాంట్లోనండి ఒక చెంబులో బియ్యం పోసుకుంది ఆవిడ. చెంబులో బియ్యం పోసుకుంది, లేదా మనం నీళ్లు లేదా బియ్యం పోసుకోవచ్చు ఇంటి సాంప్రదాయాన్ని బట్టి. రాగి, వెండి, బంగారు, మట్టి చెంబులు, అందులో బియ్యము లేదా నీళ్లు పోసుకోవాలి. పంచపల్లవములు అంటారు. మామేమ రాజు అంటే మామిడి, మేడి, మర్రి, రావి, జువ్వి, ఈ 5 కూడా ఆకులు చక్కగా కొమ్మలు తెచ్చుకుని అందులో పెట్టుకోవాలి. పంచపల్లవాలు. దాని మీద మంచి కొబ్బరికాయ ఒకటి పెట్టుకోవాలి. దానికి ఒక చిన్న రవిక గుడ్డ. ఇంతే చెప్పినటువంటిది. ఆభరణాలు అవి మీ శక్తిని బట్టి వేసుకోవాలి. ఈ రూపులు, ఆ సెట్టింగులు, ఇదంతా కూడా అక్కర్లేనటువంటి వ్యవహారాలు ఎక్కువైపోయి భక్తి పక్కదారి పడుతుందండి. అవన్నీ కూడా అసలు లేవు శాస్త్రంలో. మేము ఇంత చేసాం, అంత చేసాం. ఇంకా అసలు యూట్యూబ్ నిండా కూడా ఇదే, మేము ఇలా చేసుకున్నాం, మేము ఇలా చేసుకున్నాం. చారుమతీదేవి ఏం చేసిందో అంతవరకు చేయండి. మీకు శక్తి ఉంటే ఇంకొంచెం పెంచుకోండి. కానీ ఈ రూపులు కూడా చూడడానికి వికారంగా ఉంటున్నాయండి. అంటే చేతులు ఒకలాగా ఉండి, లేకపోతే ముఖం ఒకలాగా ఉండి, అమ్మవారు అలాగే ఉంటుందండి. అందువల్ల చక్కగా ఇంతవరకే శాస్త్రంలో చెప్పింది. నేను ఇందాక చెప్పాను, రవిక గుడ్డ వరకే, అంతవరకే చేసుకోండి. ఇప్పుడు కలశం ఆనవాయితీ అందరికీ ఉండదు అని అంటారు కదా. అవునండి. ఇది కిందటిసారి నన్ను కొంతమంది అడిగారండి, కలశం మాకు ఆనవాయితీ లేదండి. నన్ను అడిగితే ఆనవాయితీ లేకపోవడం అనేది ఏం లేదు. శుభ్రంగా అందరూ అసలు వరలక్ష్మి వ్రతం చేసుకోవలసిన విధానమే అది. కలశ పెట్టుకుని చేసుకోమనే చారుమతి కథలో ఉంది. ఇంక మీరు కొత్త విధానం ఎక్కడి నుంచి తెస్తారు? అంటే ఇప్పుడు అత్తగారికి లేదండి, అత్తగారికి లేదంటే ఆవిడకి ఎక్కడో ఏదో ఇబ్బంది వచ్చి చేయడం మానేసిందని అర్థం. కానీ మనం అందరూ హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఆనవాయితీ లేదు అని అంటే కనుక శాస్త్రం ఒప్పుకోదండి. నేను చాలా మంది ఇళ్లలో విన్నానండి, మా అత్తగారు వినాయక చవితి చేయలేదు, మేము చేయవచ్చా? ఆవిడ నాస్తికురాలో లేకపోతే భర్త నాస్తికుడు అయి ఉంటారు, వాళ్ళు చేయలేదు. మీకు చేయాలనిపిస్తే చెయ్యండి. అలా చేసుకోవచ్చు. అంటే కొత్తగా మళ్ళీ ఏమైనా ఆచరిస్తే కొన్ని వంశాచారాలు ఉంటాయండి. ఆ వంశాచారాలు ఇవి కావు. వాళ్ళు మానేసినవి వీళ్ళు చేయకూడదని కాదు ఉద్దేశం. చేసే వాటిలో ఏం చేయొచ్చు అనేది అక్కడ ఉద్దేశం అండి. వంశాచారాల్లో కొన్ని లోపించిపోయాయి అన్నమాట. వాళ్ళు ఎందుకో మరి తెలియదు, కానీ మన విదేశీ ఆక్రమణల తరువాత కొంచెం సనాతన ధర్మంలో కొన్ని ఆచారాలు లోపించిపోయాయి. అందువల్ల చాలా మంది కమ్యూనిజం ఐడియాలజీతోనూ నాస్తికవాదంతోనూ చాలా మంది చెడిపోయారు మన వాళ్ళు అనేక పండుగలు వదిలేశారు, అనేక ఆచారాలు వదిలేశారు. అంటే కలశం కూడా కొనుక్కోలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి రోజుల్లో కలశ పెట్టుకోలేదు. అలాంటప్పుడు ఆవిడ చేయలేదు అని నేను చేయడం మానేస్తానంటే, అంటే పేదరికంలో ఉన్న వాళ్ళు రకరకాల కారణాలు కలశం అనేది మానేసి ఉన్నారు. శుభ్రంగా చేసుకోవచ్చు, ఏమనుమానం లేదు, చేసుకోవచ్చు. ఇదొక ధైర్యం లేండి. ముఖ్యంగా మర్రి చిగురు ఉండేట్టుగా చూసుకోండి. పంచపల్లవాల్లో మామిడితో పాటుగా వేరే ఏమున్నా లేకపోయినా మర్రి చిగురు ఉండేట్టు చూసుకోండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు గురువుగారు? అమ్మవారికి ఇష్టమైనటువంటివి మనకు 9 రకాల నైవేద్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయండి. ఇంకా అసలు వరలక్ష్మి వ్రతము అని అంటే ఇంట్లో పెద్దవాళ్ళు అవి చెప్పే ఉంటారు. పులిహోర, పులగము, పరమాన్నము, బూర్లు, ఇవన్నీ కూడా చెప్తారు నాకు తెలిసి. అందులో ముఖ్యంగా లలితా సహస్రంలో చెప్పబడినటువంటి 9 రకాల నైవేద్యాలు ఉన్నాయి. పులగం, పులిహార, అదేవిధంగా చక్ర పొంగలి, కట్టు పొంగలి,
పరవన్నం, ఆ విధంగా ఒక 9 రకాలు సర్వోదనం అని ఒకటి చేస్తారు. కర్ణాటకలో కదంబం అంటారు దాన్ని. కదంబం అని ఒక రకమైన అన్నం చేస్తారు, అది చేయవచ్చు, చాలా బాగుంటుంది. దధ్యోదనం చేయొచ్చు, దధ్యన్నాసక్త హృదయాలు. కావున ఇన్ని నైవేద్యాలు మనకి చేసుకోవడానికి ఇవన్నీ మేము పెట్టలేమండి. ఏదన్నా ఒక్కటి సులువుగా ఉండేదంటే ఏదైనా ఒక్కటి చేస్తారు అని అంటే కనుక పరమాన్నం చేసుకోండి. పాయసాన్న ప్రియ అని అన్నారు. ఇంకా సులువుగా అయ్యేది దధ్యోదనము లేదా పొలగము, అవన్నీ సులువుగా అయ్యేవి. మీకు పొలగం చాలా సులువు, త్వరగా అయిపోతుంది. కావున ఇందులో మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఊర్లో అవన్నీ మేము చేసుకోలేవండి అని అన్నప్పుడు మీరు చక్కగా పొలగం అయినా మీరు చేసుకోవచ్చు. అలాగే వ్రతం రోజు ఇలాంటివన్నీ ఆచరించాలి ఖచ్చితంగా. ఇవి వండే విధానం ఇప్పుడు మీరు చెప్పినవన్నీ. మిగతా శుక్రవారాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు అసలు పఠించవలసిన మంత్రాలు ఏంటి, ఏమైనా స్తోత్రాలు విశేషంగా ఉన్నాయా? మొదటి శుక్రవారం, 3వ శుక్రవారం, 4వ శుక్రవారం, 5వ శుక్రవారం. అంటే ప్రత్యేకమైనటువంటి నియమాలు అని అంటేనండి, సాధారణంగా వరలక్ష్మి వ్రతం రోజు ఏ నియమాలు ఉంటాయో అవే పాటించి 5 రోజులు చేసుకోవచ్చు. ఏమిటా నియమాలు అని అంటే కనుక సాధారణంగా పూజ అయ్యేంత వరకు ఏమీ తినకపోవడం అనేది ముఖ్యమైనటువంటిది. ఒక పక్క పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఎవరు పడితే వాళ్ళ మీద అరుస్తూ కూర్చున్నా ప్రయోజనం లేదు. మధురంగా మాట్లాడుతూ ఉండాలి, వీలైనంత మౌనంగా ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఉతికిన బట్టలు కట్టుకుని కుంకుమ ధరించి తల్లో పువ్వులు పెట్టుకుని చక్కగా పూజకి సంసిద్ధులు అవ్వాలి. ఎవరిని ఏమీ అనను అని చెప్పేసి నియమం ఒకటి ఆ రోజున పెట్టుకుంటూ ఉండాలి. దానం మాత్రం ఎప్పుడు చేయొచ్చు, దృష్టిలో పెట్టుకోండి. శుక్రవారాలు మేమేదో దానం చేస్తే మాకేదో అయిపోతుంది అలా లేదండి. ఎప్పుడు కూడా దానం ఎప్పుడు చేయొచ్చు, దానానికి ఉండేటటువంటి ఫలితం ఎప్పుడు ఉంటుంది. బలి చక్రవర్తి శుక్రవారం నాడే మహావిష్ణువుకి, వామనుడికి దానం చేశాడు కాబట్టి ఆయన ఎక్కడికో పాతాళంకి పడిపోయాడు. పాతాళంలో పడిపోయి ఏమీ ఆయన దుఃఖపడటం లేదు. పాతాళ లోకం అంతా ఆయన అధీనంలో ఉంది. పైగా ఆయనకి భవిష్యత్తు ఇంద్రుడు అని పేరు. భవిష్యత్తులో ఒకరోజు ఇంద్రుడు అవుతాడు, మళ్ళీ ఆయన స్వర్గలోకాధిపతి అవుతాడు. కాబట్టి ఏమిటంటే శుక్రవారం నాడు దానం చేసి ఆయన ఏమీ చెడిపోలేదు, అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. ఆచంద్రార్కము కూడా ఆయనకి ఐశ్వర్యం ఉండేలాగా మహావిష్ణువు అనుగ్రహించాడు. లోకం మారిందంతే, పాతాళ లోకంలో ఉంటాడు, అయ్యి మహా ఐశ్వర్యవంతుడు. అందువల్ల అలా కాకుండా చక్కగా శుక్రవారం పూట ఎప్పుడు మీ ఇంట్లో పూజలు పురస్కారాలు చేసుకున్నా కూడా దానాలు చేయండి, దాన ధర్మాలు చేయండి. అంటే ఎటువంటి విధానం చేయాలి? మీ శక్తిని బట్టి బియ్యం, లేకపోతే బెల్లం, బట్టలు, మినప్పప్పు, కందిపప్పు, ఇలాంటివి దానాలు చేసుకుంటూ ఉండండి. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి దానాలు చేయండి. అర్చకులకు దానాలు చేయండి, పండితులకి, వేద పండితులకి దానాలు చేసుకోండి. దానం అంటే సంకల్పం చేసి అన్ని ఇవ్వాలి అక్కర్లా. మీకు ఇవ్వాలనిపించిన రోజు ఒక 5 కేజీలు 10 కేజీలు తీసుకెళ్ళి బియ్యం ఇచ్చేసేయండి, అంతే. మీకు దానం ఇచ్చిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అందువల్ల శ్రావణ మాసంలో బట్టలో ఆహారమో ఏదో ఒకటి దానం చేస్తూ ఉండండి. మధురంగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోండి. ఉతికినటువంటి బట్టలు, శుభ్రమైనటువంటి బట్టలు కట్టుకోండి. పువ్వులు, అమ్మవారిని పూజించేటటువంటి పువ్వులు మంచి మంచివి. కరవైర పుష్పం అన్నా కూడా అమ్మవారికి ఇష్టం. అంటే ఎర్ర గన్నేరు పువ్వు అంటే అమ్మవారికి చాలా ఇష్టం, అది తెచ్చుకోండి. అలాగే జాజి, సన్నజాజి పువ్వులు, వాటితో పూజించవచ్చు. సంపెంగ పువ్వులతో పూజించవచ్చు. మల్లె పువ్వులు, వాటితో పూజించవచ్చు. ఎర్ర మందారం, వాటితో పూజించవచ్చు. ఇలాగ మన భారతీయ పువ్వులతో పూజించండి. అక్కర్లేని బంతి, లిల్లీ, గులాబీ ఇవన్నీ మనవు కాదు కాబట్టి కమలం పువ్వు ఇందాక చెప్పినట్లుగా ఈ పువ్వులన్నీ కూడా పెట్టుకుని పూజించుకునే ప్రయత్నం చేయండి. మంత్రం, స్తోత్రం గురుగారు. స్తోత్రం దగ్గరకు వస్తారండి, లక్ష్మీ అష్టోత్తరం అండి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, దానికంటే కూడా మహిమాన్వితము లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః అని చెప్పేసి. అంటే నామావళి మీరు 5 శుక్రవారాలు చేసుకోండి. శక్తి ఉన్నవాళ్ళు శుక్రవారం నాడు 100 సార్లు చేయండి. మొత్తం నామావళి 100 10,000 నామాలు అవుతాయి మీకు. అసలు దెబ్బకి దరిద్రం మొత్తం పోవచ్చు. నేను చెప్పినవన్నీ పాటిస్తూ ఇది చేసుకుంటే 100 సార్లు ఉదయం నుండి రాత్రి లోపల చేసుకుంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. భృగువారే శతం ధీమాన్ పఠేద్వత్సర మాత్రకం అష్టైశ్వర్యం అవాప్నోతి కుబేర ఇవ భూతలే అన్నారు. శుక్రవారం నాడు 100 సార్లు లక్ష్మీ అష్టోత్తరం సంవత్సరం పాటు ఎవరైతే చేస్తారో వాళ్ళు అష్టైశ్వర్యాలను కూడా పొంది భూలోకంలోనే కుబేరులాగా జీవిస్తాడు అని చెప్పేసి మనకి ఫలశ్రుతిలో ఉంది. అలా చేయండి.
చాలా చక్కగా వివరించారండి. అంటే ఏ విధంగా చేసుకోవాలనేది మాకు ఒక అవగాహన అయితే ఏర్పడింది. సంతోషం గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.